Hi friends, how are you? So Telugu Big Boss season 5 9th week వెడ్నెస్డే ఎపిసోడ్ యొక్క రివ్యూ అనమాట ఇది. సో మనం ఈ ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్ తీసుకోవాలి అంటే కనుక మెయిన్గా వచ్చేసి ఏంటంటే యానీ మాస్టర్ పెట్టిన చిచ్చు, అక్కడ పాకి రవికి అండ్ శ్రీరామ్ మధ్య జరిగిన రచ్చ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే టాస్క్. ఇప్పుడు మనం రవి అండ్ యానీ మాస్టర్ అండ్ శ్రీరామ్ చంద్ర గురించి మాట్లాడుకుందాము. ఇదే మెయిన్ హైలైట్ యాక్చువల్గా. నిన్న టాస్క్ జరిగిన దగ్గర నుంచి ఆ తర్వాత కంటిన్యూస్గా అక్కడ యానీ మాస్టర్ వచ్చి మానస్ని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర శ్రీరామ్ చంద్ర కొంచెం అప్సెట్ అవుతాడు. అక్కడ యానీ మాస్టర్ని డైరెక్ట్గా అడుగుతాడు అనమాట. అక్కడ విశ్వ అందరూ ఉంటారు. సో యానీ మాస్టర్ కూడా తెలుసు శ్రీరామ్ చంద్రకి తను తీసుకున్న డెసిషన్ నచ్చలేదు అని చెప్పేసి. సో అక్కడ యానీ మాస్టర్ రవితో చాలా స్మూత్గానే మాట్లాడుతుంది, రవి కూడా చాలా స్మూత్గానే మాట్లాడుతున్నాడు. సో అది వచ్చి యానీ మాస్టర్తో శ్రీరామచంద్ర క్లారిఫికేషన్ తీసుకున్నాడు అనమాట. ఎందుకంటే అరే మీరు అలా ఎలా డెసిషన్ తీసుకుంటారు, యాక్చువల్గా అయితే అది ఇమ్యూనిటీ కదా, అది సేఫ్ అవ్వడం కదా, అసలు మీకు వాళ్ళు ఎప్పుడైనా మీకు అసలు హెల్ప్ చేశారా? ఏ విషయంలో అయినా సరే, బెలూన్ టాస్క్ తీసుకోండి, లేదు క్యాప్టెన్సీ టాస్క్ తీసుకోండి, ఇంకా ఏ టాస్క్ తీసుకున్నా ఒక్క చోటన వాళ్ళు మీకు హెల్ప్ చేశారా? జస్ట్ ఆ ఒక లెటర్ విషయంలోనే కదా మీకు చేసింది. సో మీరు అక్కడ ఏదర్ విశ్వానన్నా సెలెక్ట్ చేసుకోవాల్సింది, లేకపోతే రవినన్నా సెలెక్ట్ చేసుకోవాల్సింది కదా. సో మస్ట్ నాకు ఎందుకో మీరు తీసుకున్న నిర్ణయం నాకైతే ఎందుకో అంతగా నచ్చలేదు అని చెప్పేసి, అఫ్కోర్స్ అది మీ కాలు అని చెప్పి శ్రీరామ్ చంద్ర చెప్పడం జరిగింది. అప్పుడు యానీ వచ్చేటప్పటికి లేదు నాకు నీ డెసిషన్, నేను తీసుకున్న డెసిషన్ నీకు నచ్చలేదని నాకు అర్థమయ్యింది, కాకపోతే మీరు అక్కడ చెప్పాలి కదా అంటే అప్పుడు శ్రీరామ్ చంద్ర అది ఎనీహో మీ కాల్ కదా, అది నేను ఎలా చెప్తాను, నాకు ఇవ్వండి లేకపోతే విశ్వాకి ఇవ్వండి అని అది నేను ఎలా చెప్తాను, అది మీకు ఉండాలి కదా అని చెప్పి శ్రీరామ్ చంద్ర అనడం జరిగింది. కాకపోతే యానీ వర్షన్ వచ్చేటప్పటికి ఏంటి, అలా అని కాదు, అక్కడ లెటర్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా లెటర్ ఇచ్చాడు కాబట్టి నేను మానసుని తీసుకున్నాను అని చెప్పి పదే అదే మాట చెప్పడం, దాని మీదే ఉండడం అనేది నాకెందుకో నా పరంగా నాకేమనిపించిందంటే ఎస్ లెటర్ ఇచ్చాడు నార్మల్గా అయితే. కాకపోతే అక్కడ లెటర్ ఎందుకు ఇచ్చాడు, ఆల్రెడీ సన్నీ అండ్ పింకీ వచ్చేటప్పటికి సేఫ్ జోన్లో ఉన్నారు కాబట్టి, అండ్ కాజల్ కూడా సేఫ్ జోన్లో ఉంది కాబట్టి ఇట్స్ ఓకే, ఫరక్ ఏం పడదు మన నామినేషన్స్కి వెళ్ళినా అనే స్ట్రాటజీతో లెటర్ ఇచ్చాడు అనేది యానీ మాస్టర్కి అర్థం కాలేదా అక్కడ? ఒకవేళ లెటర్ ఇచ్చినా సరే అంతకుముందు వాళ్ళు చేసిన అన్ని వాట్ అనేది అన్ని పనులు కూడా యానీ మాస్టర్ మైండ్లో ఉండాలి కదా. సో ఇక్కడ ఏదర్ విశ్వాకి ఇచ్చి ఉన్నా అది ఎక్సలెంట్గా ఉండేది. ఎందుకంటే నార్మల్గా చూసుకుంటే ఈ వీక్ ఉన్న నామినేషన్స్లో అందరినీ చూసుకుంటే విశ్వానే కొంచెం వీక్గా ఉన్నాడు, ఎందుకంటే సోషల్ మీడియా సపోర్ట్ లేక. సో ఇవన్నీ కూడా యానీ మాస్టర్కి తెలుసు కదా. సో ఇన్ని క్యాలిక్యులేషన్ వేసుకొని తనకి ఎవరికి అవసరమో వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా. కానీ యానీ మాస్టర్ అక్కడ ఏంటి సెల్ఫిష్గానే ఆలోచించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి తీసుకున్న ఎప్పుడు చూసినా విశ్వ మీదకి కాలు దూకుతూ ఉంటుంది, అక్కడే మాట్లాడుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా వాళ్ళకి ర్యాపో ఉంటుంది. బట్ వచ్చేటప్పటికి నామినేషన్స్లో పెట్టేటప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో అటు రవికి హెల్ప్ చేయాల్సింది పోయి సన్నీకి ఇచ్చింది అక్కడ. ఇట్లా ప్రతి చోట కూడా అడుగడుగునా కూడా స్టాప్ చేస్తూనే వచ్చింది యానీ మాస్టర్. ఈరోజు ఇదైతే పెద్దది అసలు. యాక్చువల్గా అదే శ్రీరామచంద్ర చెప్తున్నాడు అనమాట, లేదు మాస్టర్ అది రాంగ్ డెసిషన్, యాక్చువల్గా నేనైతే సాటిస్ఫాక్షనే కాలేదు అని చెప్పి. నాకు నిన్న చూసినప్పుడే అనిపించింది అనమాట, ఇదేంటి మానసని సెలెక్ట్ చేసుకుందండి మేము, నాకైతే అర్థమే కాలేదు. సో నాకు కూడా నచ్చలేదు ఆమె డెసిషన్. అదేవిధంగా నేను ఏదైతే ఆలోచించానో అదే శ్రీరామచంద్ర చెప్పడం అనేది నాకు సూపర్గా అనిపించింది. ఎందుకంటే అక్కడ యానీ మాస్టర్ మళ్ళీ అలా కాదు మీరు చెప్పాల్సింది కదా నాకు అంటే, ప్రతి చిన్న విషయం కూడా చెప్తారా? చెప్పరు కదా. అది ఆలోచించుకొని చెయ్యాలి పని చేసేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీక్స్ అన్నీ కూడా అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అరే ఎవరికి అది హెల్ప్ అవుతుంది రియల్గా అని చూసుకొని తను ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. సో యానీ మాస్టర్ తీసుకునే ఈ డెసిషన్ వల్ల నాకు తెలిసి ఈ వీక్ విశ్వ డేంజర్ జోన్లోకి రావడానికి అయితే ఆస్కారం ఉంది అనిపిస్తుంది నాకైతే. ఇకపోతే ఇక్కడే ఇదే ఇష్యూ ఏంటంటే రవి అండ్ శ్రీరామచంద్ర మధ్య రచ్చకు కూడా దారి తీసిందనమాట. అంటే నిన్న జరిగిన ఆ ఎపిసోడ్లో కారణాలే అదేంటంటే, ఇప్పుడు రవి వర్షన్ చూద్దాం. రవి ఏమంటాడంటే శ్రీరామచంద్రతో, అరే నేను నీతో అసలు ఎక్స్పెక్టే చేయలేదు, నువ్వు అలా ఎలా నన్ను
కాదని నువ్వు మానస్కి ఓటేస్తావు అని చెప్పేసి రవి కొంచెం డల్ అవుతాడు. అదే శ్రీరామచంద్ర వెళ్ళి అరే మామ అలా కాదు, నువ్వు అలా ఎలా అనుకుంటావు, ఇప్పుడు నా ఓటు కాదు కదా అక్కడ మెయిన్ ఇంపార్టెంట్, సంచాలక్ కింద అతను ఏం డెసిషన్ తీసుకున్నాడో అది కదా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తాడు ఆల్రెడీ. బట్ అగైన్ మోజ్ రూమ్లో సేమ్ మళ్ళా రవి ఆ మాట్లాడే టోన్ కూడా డిఫరెంట్ అనమాట. అలా కాదు, నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు, అసలు నువ్వు ఎట్లా వేస్తావు అండ్ నీ ఎజంప్షన్ నువ్వు చేసుకొని నువ్వు నాతో గేమ్ ఎలా ఆడతావు అని అడిగినప్పుడు అక్కడ శ్రీరామచంద్ర వర్షన్ ఏంటి, నువ్వు అలా ఎలా చెప్తున్నావు యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ సిరి నువ్వు నుంచినప్పుడు నేను నీకే ఓటేశాను, ఆఫ్టర్ దట్ నువ్వు మానస్ వచ్చినప్పుడు నాకు బిఫోర్ రౌండ్లో మానస్ నాకు ఓటేశాడు, సో నేను అది అండ్ అంటే నేను నామినేషన్లో నేను చేశాను కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రని సేవ్ చేస్తున్నానని చెప్పాడు, అదొక బ్యాగేజ్ ఉంది. అండ్ 4 సార్లు నేను నీ బ్యాగ్ తీసుకొచ్చాను అని చెప్పినప్పుడు తర్వాత కూడా నేను అది అక్కడికక్కడే క్లియర్ చేసుకోకపోతే అది క్యారీ ఫార్వర్డ్ అవుద్ది కాబట్టి నేను క్లియర్ చేసుకున్నాను. అండ్ వన్ మోర్ ఏంటంటే నా ఓట్ అనేది నా కాల్ అనేది ఫస్ట్, నేను వేసింది ఫస్ట్. బట్ నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయి, ఎప్పుడైనా సరే నా ఓటు లాస్ట్లో ఉంటే మాత్రం నేను నిన్నే సపోర్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి నా ఓటు ఫస్ట్ వచ్చింది, సో నేను మానస్ని చూస్ చేసుకున్నా. అప్పుడు యానీ ఏమంది అక్కడ, సో శ్రీరామచంద్ర ఆల్రెడీ మానస్ని చూస్ చేసుకున్నాడు కాబట్టి యాక్చువల్లీ నేను రవికి మానస్నే వేద్దాం అనుకున్నా, కానీ నేను రవికి ఇస్తున్నానని చెప్పడం అనేది నీకు ఏమీ అనిపించలేదా, ఆవిడ్ని అడగాలనిపించలేదా అని చెప్పేసి శ్రీరామచంద్ర అడిగాడు. అండ్ మోర్ ఎవర్ మెయిన్ పాయింట్ ఏం చెప్పాడంటే అదేంటి మొన్న ల్యాడర్లో కూడా మీరు ఇచ్చుకున్నారు కదా, ఇద్దరు కూడా లైట్ మా ఇద్దరిది ఒకటే బ్రో అనుకున్నాడు, మరి అక్కడ సంచాలక డెసిషన్ కదా మెయిన్ ఇంపార్టెంట్, మేము ఒకటి ఓట్లు వచ్చినప్పుడు సంచాలక్ కదా డిసైడ్ చేసింది, మరి సంచాలక్ డిసైడ్ చేయలేదు కదా, మరి నీకు అక్కడ ఏం అనిపించలేదా ఆయన తీసుకున్న డెసిషన్తో నువ్వు ఓకేనా అని అడగడంలో నాకైతే నా వర్షన్ ఏంటంటే ఎస్ అది రైట్ పాయింట్ కదా. ఇప్పుడు రవి ముందు జరిగిన దాంట్లో షణ్ముఖ్తో మాట్లాడేటప్పుడు బ్రో అలా కాదు అలా ఇలా అంటే నువ్వు అలా డెసిషన్ తీసుకోవడం అనేది నాకు అంతగా నచ్చలేదు, బట్ ఇట్స్ ఓకే అదేం బాధ లేదు అది ఇది అని ర్యాపో అంటే ఏ విధంగా ఒక బ్రో ఒక ఫ్రెండ్షిప్ ఎంత స్లో వాయిస్తో షణ్ముఖ్ దగ్గర మాట్లాడాడు. అండ్ యానిమాస్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్క అలా కాదక్క ఇలా కాదక్క అని చెప్పి ఎంత స్లోగా మాట్లాడాడు. కానీ శ్రీరామచంద్ర విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం టోన్లో మార్పు అనేది ఎందుకు వస్తుందో నాకైతే అర్థమే కాలేదన్నమాట. అంటే నువ్వెందుకు చేసావు ఇలాగా, నేను అది వచ్చి గేమ్ బ్రో, నేను ల్యాడర్ ఇవ్వడం అది గేమ్ అంటే ఇది కూడా గేమే కదా. ఆల్రెడీ నీకు ఒకసారి ఇమ్యూనిటీ అంటే ఆ రౌండ్లో ఇమ్యూనిటీ అంతే ముందుకెళ్ళడానికి నామినేషన్స్ నుంచి క్లియర్ కట్గా రక్షించేది కాదు కదా యాక్చువల్గా అయితే. సో నీకు అక్కడ యాక్చువల్గా ఫేవర్ చేయాల్సింది షణ్ముఖ్, లేదు అంటే యానీ మాస్టర్ కూడా రవి అని చెప్పేసి ఓట్ ఎందుకు వేసింది, నేను ఒకవేళ రవి అని చూస్ చేస్తే మానస్కి వేసేది. సో అక్కడ యానీ మాస్టర్ కూడా డిఫర్ అంటే ఆమె కూడా తప్పు చేసింది. రెండోది ఏంటంటే ఈ రౌండ్లో కాపాడలేకపోయినా అసలు పవర్ అనేది నీ మీద యూజ్ చేసి ఉండొచ్చు కదా, అది కూడా యూజ్ చేయకుండా అక్కడ మానస్ని చూస్ చేసుకుంది ఆమె. సో నీకు అది కూడా ఫరక్ పడదనమాట. లేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఎలా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటావు యాక్చువల్గా నువ్వు, నాకైతే అర్థం. మరి ఇది ఎలా నువ్వు అడుగుతున్నావు, ఇంత చిన్న విషయాన్ని ఎలా క్యారీ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి శ్రీరామచంద్ర అడిగిన దాంట్లో 1% కూడా తప్పు లేదనిపించింది నాకైతే. ఎందుకంటే రవి అక్కడ ఏం చెప్తున్నాడంటే అలా కాదు, నువ్వు అసలు నాతో గేమ్ ఎలా ఆడతావు అంటే అది గేమ్ ఇంకా 3 రౌండ్స్ ఉంది. ఈ రౌండ్లో ఒకవేళ శ్రీరామచంద్ర రవి అంటాడబ్బా, అక్కడ మళ్ళీ యానీ మాస్టర్ వచ్చి మానస్ అంటది. కాల్ తీసుకోవాల్సింది ఎవరు, షణ్ముఖ్ కదా. అక్కడ షణ్ముఖ్ ఏం చెప్పాడు, అక్కడ మానస్ని నేను నామినేట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ ఇచ్చేస్తున్నాను అని చెప్పినప్పుడు అక్కడ ఆ రీజన్ నీకు రైట్ అనిపించినప్పుడు ఇక్కడ శ్రీరామచంద్ర దగ్గర ఎందుకు తప్పు అనిపిస్తుంది? అంటే శ్రీరామచంద్ర చాలా స్ట్రాంగ్ పర్సన్ అని తెలుసు, అండ్ సోషల్ మీడియాలో పెద్దగా ఏమీ లేదు కాబట్టి మాట్లాడే విధానం ఏమో డిఫరెంట్, అండ్ ఆటలో చాలా స్ట్రాంగ్ కాబట్టి ఆల్రెడీ 9th వీక్లో ఉన్నారు కాబట్టి సో ఇంకా స్ట్రాంగ్ పర్సన్స్ని నెగిటివ్ ఏమన్నా ఉంటే ఒక చిన్న విషయం ఉన్నా నెగిటివ్ చేయడానికే చూస్తారు కాబట్టి రవి ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడా
శ్రీరామచంద్ర మీద అని నాకైతే అనిపించింది. కాకపోతే శ్రీరామచంద్ర ఇచ్చిన ఆన్సర్ మాత్రం ఏ దమ్మున రవికి దిగిందనమాట. ఎందుకంటే క్లియర్ కట్గా చెప్పాడు, అరే మమ్మ నువ్వు అట్లా ఎట్లా అడుగుతావు, జస్ట్ నా ఒక్క ఓటుని పట్టుకొని నువ్వు ఎలా ఆడుతున్నావు, వాళ్ళందరూ చేసింది నీకు అసలు ఫరక్కే పడట్లేదా అని చెప్పి అడగడం అనేది, ఒక్క ఓటు నేను జస్ట్ ఒకే ఒక ఓటు, అది కూడా నేను ముందు చూస్ చేసుకున్నాను, అదే నేను సెకండ్ చూసుకుని ఉంటే నేను నిన్నే చూస్ చేసేవాడినేమో, కానీ ఇక్కడ సంచాలకత కదా మెయిన్ అని చెప్పేసి అడగడంలో కరెక్ట్గా పాయింట్ని అర్థమయ్యేలాగా చెప్పాడు అనిపించింది. అక్కడ విశ్వ కూడా శ్రీరామచంద్రకే సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మెయిన్ మనకి హైలైట్ ఆఫ్ ద పాయింట్ అనమాట. ఎందుకంటే రవి స్ట్రాటజీలు శ్రీరామచంద్ర మీద ప్లే చేయడానికి స్టార్ట్ చేశాడు అనిపించింది నాకైతే. ఇంకా సెకండ్ పాయింట్కి వస్తే టాస్క్లో హైలైట్ వచ్చేటప్పటికి ఇక్కడ శ్రీరామచంద్ర ఎక్సలెంట్గా చేశాడు టాస్క్, అండ్ రవి కూడా ఎక్సలెంట్గా చేశాడు టాస్క్. కాకపోతే బిగ్ బాస్ ఇక్కడ రవికి చాలా ఫుటేజ్ ఇచ్చి శ్రీరామచంద్ర ఫుటేజ్ చాలా వరకు తగ్గించాడు అనిపించింది నాకు. ఎందుకంటే నిన్న ప్రమోలో మనకు ఆల్రెడీ చూపించాడు, అక్కడ శ్రీరామచంద్ర తలస్నానం అనేది 3 times షాంపూ పెట్టుకొని చేయడం అనే కండిషన్ ఒకటి పెట్టారు వాళ్ళు. సో అది మనకి కట్ చేసి అండ్ శ్రీరామచంద్రకి ఇచ్చిన జ్యూసెస్ని కట్ చేసి జస్ట్ ఒక సెకండ్స్లోనే అవజేసేసాడు. బట్ రవిదైతే 2 అడ్వర్టైజ్మెంట్లు వచ్చేంత వరకు గ్యాప్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసి చూపించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ టాస్క్ పరంగా తీసుకుంటే ఇద్దరు కూడా ఎరగదీశారనే చెప్పాలి. కాకపోతే శ్రీరామచంద్ర ప్రతిదీ కూడా నవ్వుతూనే టాస్క్ని నార్మల్ వేలో కంప్లీట్ చేస్తే, రవి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి రవి ఫుటేజ్ తీసుకుంటే మనం టోటల్గా రవి ఈరోజు చేసింది డ్రామాలాగా కూడా కనిపించింది నాకు. ఎందుకంటే రవి చిన్న విషయాన్ని కూడా వదలడు. ఆల్రెడీ లోబో వీళ్ళందరూ ఉన్నప్పుడు అరే బయట వాళ్ళకి ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి టాస్కులు చేపిస్తూ ఉంటాడు లోపల వాళ్ళ చేత. అటు పింకీతో అటు లోబోతో మనం ఇలా ఫన్ వేలో చేస్తేనే జనాలకి కనెక్ట్ అవుతాం మనం. ఎందుకంటే యాంకరింగ్ బుద్ధి అనేది పోగొట్టుకోలేదు అక్కడ. సో అక్కడ కూడా టాస్కుల్లో ఇప్పుడు శ్రీరామచంద్ర కూడా సేమ్ డ్రింక్ మొత్తం వాళ్ళు ఏదైతే కలిపి ఆ సోయా సాసు పాలు గుడ్లు అన్నీ కలిపిచ్చారో దాన్ని గడగడగానే తాగాడు. ఇక్కడ శ్రీరామచంద్ర కూడా తాగాడు, కానీ ఎక్కడా కూడా నేను చేస్తున్నాను జనాలకి ఈ విధంగా అంటే సింపతి లాగా ఫేస్ పెట్టి ఎక్కడా చేయలేదు. కానీ రవి విషయానికి వచ్చేటప్పటికి మాత్రం టోటల్గా టాస్క్ ఎక్సలెంట్గా చేశాడు, కానీ సింపతి మాత్రం వాడాడు క్లియర్ కట్గా అనేది మాత్రం కనపడుతూనే ఉందన్నమాట. అడుగడుగున అక్కడ పుషప్స్ చేపించినప్పుడు కానీ స్పిన్ చేపించినప్పుడు, స్పిన్ చేపించినప్పుడు కంపల్సరీ కళ్ళు తిరుగుతాయి అది. సో అక్కడ కానీ అండ్ బట్టలకి పేడ పూసేటప్పుడు కానీ మొత్తం అన్ని చోట్ల కూడా నాకు ఎందుకో రవి కొంచెం అంటే కంపేర్ చేసుకుంటే బాగా యూస్ చేసుకున్నాడు టాస్క్ని అని మాత్రం అనిపించింది అనమాట నాకు. అండ్ మోరోవర్ మనం టాస్క్లోకి వెళ్దాం. టాస్క్ వచ్చేటప్పటికి ఏంటంటే వెళ్ళి 2 groups కింద వాళ్ళే డివైడ్ అవ్వమని చెప్పాడు. అంటే రెడ్ అండ్ బ్లాక్ అని పెట్టాడు అక్కడ. సో ప్రతి బజర్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక టెండర్ బాక్స్ అనేది బయట పెట్టి 5 వాళ్ళకి తాళాలు పెట్టాడు. బజర్ వచ్చినప్పుడల్లా ఎవరైతే తాళం ముందు తీసుకొచ్చి ఓపెన్ చేసి పెడతారో 5 ఎవరైతే ముందు కంప్లీట్ చేస్తారో వాళ్ళకు స్పెషల్ పాయింట్స్ వస్తాయని చెప్పాడు. అండ్ టీవీలో ఎప్పటికప్పుడు అంటే ఒక్కొక్కసారి విలన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఒకసారి హీరోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రూప్ ఆపోజిట్ గ్రూప్లో ఒక పర్సన్ని టార్గెట్ చేసి ఛాలెంజెస్ ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళతో ఏం చేపించినా సరే వాళ్ళు చెయ్యలేక ఐ క్విట్ అనేంత వరకు కూడా చేపించాలి. ఒకవేళ ఎవరైనా ఐ క్విట్ అంటే ఆపోజిట్ టీమ్ అంటే ఇప్పుడు విలన్స్ టీమ్ వాళ్ళతో చేపిస్తే వాళ్ళు క్విట్ అయితే రెడ్ టీము విలన్స్ టీమ్కి పాయింట్ వస్తుంది. అదే రెడ్ టీమ్ విలన్స్ టీమ్తో చేపించేటప్పుడు విలన్స్ టీమ్ క్విట్ అంటే రెడ్ టీమ్కి పాయింట్ వస్తుంది. క్విట్ అనకుండా వాళ్ళు చేశారు అంటే వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు తెలిసిందే, రవి స్ట్రాటజీలు అన్నీ కూడాను ఎవరు వీక్ ఎలా ఉంటారు అనేది అంతా కూడాను. ఇటు సైడ్ కూడా షణ్ముఖ్ కూడా స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు వేసుకుంటూ ముందు రవిని పడగొట్టేయాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళంతా పడగొట్టేయచ్చు ఈజీగా, ఎమోషనల్గా ఆడాలి వాళ్ళతో, ఫిజికల్గా కాదు ఆడేదని ఒకళ్ళకొకళ్ళు ఎవరి కాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అట్ ఆ టైంకి వచ్చేటప్పటికి బజర్ వచ్చేటప్పటికి రెడ్ అంటే విలన్స్ టీమ్కి ఛాన్స్ వచ్చింది. సో అక్కడ రవి శ్రీరామచంద్రని ఎంచుకోవడం జరిగిందనమాట. సో శ్రీరామచంద్రని ఎంచుకున్నప్పుడు డైరెక్ట్గా అనమాట రియల్గా చెప్పాలంటే
వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళ గొంతు చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో సోయా సాస్, చిల్లీ సాస్, కోడిగుడ్డు అన్నీ కలిపి అది తాగేటప్పుడు యాక్చువల్గా ఆ గొంతుకి ఇబ్బంది అవుద్ది. బట్ ఎక్కడా కూడా అబ్జెక్ట్ చేయకుండా శ్రీరామచంద్ర అన్నీ తాగుతూనే ఉన్నాడు, జ్యూసెస్ని అన్నిటినీ. అండ్ జ్యూస్ తాగి శీర్షాసనం ఏమంటే ఒక సిప్ తాగి శీర్షాసనం వేస్తే అది లోపలికి వస్తుంది అన్నమాట, ముక్కులోకి గొంతులోకి వస్తుంది అన్నమాట. రియల్గా చెప్పాలి అంటే అది రియల్గా బ్యాడ్ కూడా అనమాట. ఏదైనా ఫుడ్ తిని తాగిన తర్వాత వెంటనే శీర్షాసనం వేయమంటే సో అక్కడ వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు శీర్షాసనం వేయమన్నప్పుడు ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట అక్కడ శ్రీరామచంద్ర. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హెయిర్ షాంపూ చేసుకోమన్నది ప్రొమోలో చూపించాడు, మెయిన్ దాంట్లో మనకి చూపించలేదు. బట్ ఆఫ్టర్ దట్ పెయింట్ పోసుకోమండం, ఆఫ్టర్ దట్ మళ్ళా జ్యూస్ ఇవ్వడం, పెయింట్ పోసుకున్న తర్వాత జెర్సీ టిమ్మర్తో వచ్చి జుట్టు కట్ చేసేటప్పుడు అరే లెటర్ ఇచ్చిన తర్వాత ఇంతేనారా జెర్సీ అని చెప్పేసి ఎంత బాగా అడిగాడంటే క్వశ్చన్. జెర్సీ వచ్చేటప్పటికి ఇంతే అని చెప్పేసి టిమ్మర్ తీసుకొని కట్ చేయడానికి వెళ్ళే లోపలే బజార్ వచ్చేసింది. సో అక్కడ హీరో టీం విన్ అయింది, విలన్ టీం ఓడిపోయింది, హీరో టీంకు 1 పాయింట్ వచ్చింది. ఆఫ్టర్ దట్ మళ్ళా టండర్ది అక్కడ వచ్చేటప్పటికి ఇంకా రచ్చ అనమాట. స్టార్టింగ్ వచ్చేటప్పటికి స్ట్రాటజీతో విలన్ గేమ్ గెలిచింది అక్కడ 1 పాయింట్. సెకండ్ది వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా తోసుకున్నారు ఒక్కొక్కళ్ళు, పట్టుకోవడాలు, కీచులాడుకోవడాలు. అండ్ తాళం తీసుకెళ్ళి లోపల విశ్వ పెట్టాడు. అక్కడ వచ్చేటప్పటికి పింకీ కొంచెం నోరు జారింది, జారలేదని అనట్లేదు, ఎందుకంటే ఫిజికల్ అయితే అమ్మ మొగుండు అవుతానని చెప్పడం అనేది కొంచెం రాంగ్ అనిపించింది అక్కడ. కాకపోతే అక్కడ గేమ్ కాబట్టి ఇట్స్ ఓకే వదిలేయమని కొంతమంది, అదెట్లా అంటావు అని చెప్పి అక్కడ ప్రొవోక్ చేయడం విశ్వ. అక్కడ వచ్చి ఏనుగుల ముందు కుక్కలు మురుగుతాయని అనడం, ఇట్లా మాటలు దొల్లిని. అక్కడ షణ్ముఖ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇద్దరికీ కూడా అటు సైడ్ టీం ఇటు సైడ్ టీం సంచాలకుడు కాబట్టి అంటే కెప్టెనే చెప్పాలి కాబట్టి చెప్తూ ఉండడం. అక్కడ సిరి రచ్చ, సిరిది తెలిసిందే, లేని దాన్ని కూడా ఎగిరెగిరి కావాలని చూపిస్తూ ఉంటుంది, నన్ను ఇలా పట్టుకొని తోసింది. బట్ సిరి కూడా అందరినీ పట్టుకుంది అక్కడ రియల్గా చెప్పాలంటే. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు టాస్క్లో నిమగ్నం అయిపోయి నువ్వు పట్టుకున్నావు అంటే నువ్వు పట్టుకున్నావు అని కీచులు ఆడుకుంటానే ఉన్నారనమాట. అది పార్ట్ ఆఫ్ ద గేమ్లో వెళ్ళిపోయింది అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హీరోస్ టీమ్కి ఛాన్స్ వచ్చినప్పుడు అక్కడ హీరోస్ టీం వచ్చేటప్పటికి రవిని సెలెక్ట్ చేసుకున్నారు. రవిని సెలెక్ట్ చేసుకుని ఏమన్నారంటే టోటల్ బట్టలన్నీ తీసుకొచ్చి పేడ పూసుకోవాలి నీ ఒంటి మీద బట్టలతో సహా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి జ్యూసుల మీద జ్యూసులు కల్పించారు రవికి కూడాను. అండ్ మెయిన్గా ఏంటంటే పుషప్ చేపించారు, తనకి ఆల్రెడీ నడుము నొప్పి ఉంది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే క్విట్ అవుతాడని. బట్ క్విట్ అవ్వచ్చు, తనకి నడుము నొప్పి ప్రాబ్లం ఉన్నప్పుడు కెప్టెన్సీ టాస్క్లో చేయలేకపోయాడు. అరే నాకు నడుము నొప్పి ప్రాబ్లం ఉందిరా అని చెప్పాడు. అండ్ సీసాల్ టాస్క్లో కూడా చేయలేదు, అక్కడ నాకు నడుము నొప్పి ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో ఇక్కడ క్విట్ అవ్వచ్చు. సో తను క్విట్ అవునప్పుడు దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రవియే చెప్తాడు కదా గేమ్ అంటే గేమే అని చెప్పేసి. సో తను కూడా ఇక్కడ గివప్ ఇవ్వనప్పుడు అక్కడ ఆపోజిట్ పర్సన్స్ని కూడా ఎవరు ఏది ఇచ్చినా సరే తనని క్రియల్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పిన్ చేయమంటాం, బర్ఫీస్ చేయమనడం. కాకపోతే అక్కడ రవి చేస్తున్నప్పుడు రవి కన్నా ఎక్కువ యానిమల్స్ రచ్చ అనేది కొంచెం ఇప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు అటు శ్రీరామచంద్ర చేసినప్పుడు వాళ్ళకి ఏమీ అనిపించలేదు. ఇక్కడ చేపిస్తుంటే మాత్రం మీకు మానవత్వం లేదా అని అడగడం అనేది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది అనమాట. బట్ టాస్క్ పరంగా అయితే ఇద్దరు కూడా ఎరగదీశారనే చెప్పాలి. ఇకపోతే మానస్ అండ్ పింకీ ఇష్యూ కొద్దాం. మానస్ అండ్ పింకీ ఇష్యూలో ఏంటంటే ఎంతసేపు ఉన్నా పింకీ హౌస్లో ఉండడం వేస్ట్ అని నేను అంటాను డైరెక్ట్గా. ఎందుకంటే ఆట అనేది ఆడదు. ఇప్పుడు ఆటలో చూసినా సరే విశ్వ నన్ను టార్గెట్ చేస్తాడు, వీళ్ళందరూ నన్నే టార్గెట్ చేస్తారు అనే ఒక పాయింట్ తీస్తూ ఉంటుంది, నోరు పారేసుకుంటూ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు. అండ్ వన్ మోర్ వచ్చేటప్పటికి ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆ మానస్కి సేవలు చేయడం తప్ప వేరే పనే లేదు పింకీకి అనమాట రియల్గా చెప్పాలండి. అక్కడ మానస్ వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే కాజల్తో యాక్చువల్గా నేను పింకీని దూరం పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే లోబో చెప్తున్నాడు, విశ్వ చెప్తున్నాడు, రవి చెప్తున్నాడు అని చెప్పేసి నాకు వచ్చి మళ్ళీ చెప్పడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. యాక్చువల్గా నీకు నచ్చినప్పుడు నువ్వు వాళ్ళకే చెప్పాలి, అక్కడ నా ఇష్టం వచ్చింది చేసుకుంటానని చెప్పి. బట్ అలా కాకుండా వచ్చి నా దగ్గర చెప్తుందంటే తనకు కూడా ఎక్కడో అలా అనిపిస్తుందేమో, అందుకే దూరం పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి మానస్ వర్షన్. అక్కడ సన్నీ వచ్చి అరే అలా ఎలా చేస్తావు, తను నువ్వంటే పడి చేస్తూ ఉంటుంది, నిన్నెంతో ఇష్టపడుతూ ఉంటుంది, అలా ఎలా చేస్తావు అని చెప్పేసి సన్నీ అంటాడు. బట్ నేను ఎన్నోసార్లు చెప్పి చూసాను యాక్చువల్గా అయితే
ఈ విధంగా ఉండు, నీ ఆట నువ్వు ఆడుకో అని చెప్తే అక్కడ మానస్ ఏమన్నాడు సన్నీని, తనకి చెప్పమాక, తనకి చెప్పావు అంటే అది వేస్తే ఎవరు చెప్పినా సరే పోరా పుల్కాగా అనుకుంటుంది లోపల, ఓకే అన్నయ్య అంటారు అంతే, తను ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది, రైటే కదా. మరి మళ్ళా ఎందుకు కాజల్ దగ్గర వచ్చి నేను పింకీని దూరం పెట్టాలనుకుంటున్నాను అని చెప్పడం దానికి జస్ట్ ఏంటంటే ఒక ఫుటేజ్. పింకీని దూరం పెట్టాల్సిన అవసరం లేదు, పింకీతో పనులు చేపించుకోవడం ఆగితే ఆపుకుంటే తన గేమ్ మీద తను ఫోకస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మానస్కి. కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ, ప్రతిసారి కూడా పింకీ 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 సేవలతోనే తన గేమ్ అంతా వెళ్ళిపోతుంది అనేది మనందరికీ తెలిసింది. ఈరోజు కూడా ఆ హ్యాండ్కి పెట్టడం ఏది, నిన్న పరిగెత్తేటప్పుడు అందరికీ దెబ్బలు తగిలింది, ఎవరికీ లేని ఇదేంటో నాకు అర్థమే కాదు. కానీ ఐసింగ్ తీసుకొచ్చి పెట్టుకుంటుంది, తను పెట్టుకోలేడా ఐసింగ్. సో నాకు అక్కడ ఏం కనపడుతుంది అంటే మానస్ పింకీని బాగా పనులకి కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ తన గేమ్ మొత్తం తినేస్తున్నాడు అనిపించింది నాకైతే అన్నమాట. ఇంకా పింకీ వర్షన్కి వద్దాం. యాక్చువల్గా అయితే అసలు గేమ్ ఆడటం అనేది రాదు, నోరేసుకుని పడ్డం తప్ప. అండ్ వన్ మోర్ ఏంటంటే ఎంతసేపు నాకు ఇది ఎంత ఇంపార్టెంట్ తెలుసా, ఇది నాకు ఎంత ఇంపార్టెంటే తెలుసా అంటే ఇంపార్టెంటే, కానీ నువ్వేం చూపిస్తున్నావు అక్కడ జనాలకి, ఒక మనిషి కూర్చొని సేవలు చేసుకోవడం చూపిస్తున్నావు, అంత తప్పించి గేమ్ అనేది లేదనేది క్లియర్ కట్ అక్కడ. కాకపోతే ఈరోజు గేమ్లో కొంచెం ఉరకడం దగ్గర, ఆ తాళాలు తీసుకెళ్లి లోపలికి ఉరికే దగ్గర అక్కడ విశ్వతో గొడవ పడడం అండ్ సిరిని పక్కకు తోయడం, అక్కడ కొన్ని మాటలు దొల్లడం, ఇది మాత్రం కనపడింది ఈరోజు కొంచెం అగ్రెసివ్గా. అది కూడా కొంచెం మానస్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ గేమ్ ఆడుతుందా అనిపించింది నాకైతే అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా మనకి సన్నీ అండ్ మానస్ కాన్వర్జేషన్ ఏంటంటే, నేను ఆల్రెడీ అక్కడ విశ్వ చెప్పాడు, అరే నన్ను సెలెక్ట్ చేయకుండా అక్కడ శ్రీరామచంద్రని ఎలా సెలెక్ట్ చేస్తాడు అని చెప్పేసి మానస్ విషయంలో అక్కడ వచ్చేటప్పటికి సన్నీ అడిగాడు అనమాట. అదేంటది, నువ్వు అక్కడ విశ్వను శ్రీరామచంద్ర ఉన్నప్పుడు శ్రీరామచంద్రని ఎలా సెలెక్ట్ చేసావు, నువ్వు ఆల్రెడీ నామినేషన్స్లో పెట్టినోడిని ఎలా సెలెక్ట్ చేసావు. అవును నామినేషన్స్లో పెట్టాను కాబట్టి ఈసారి ఛాన్స్ ఇచ్చాను, మరి విశ్వాన్ని ఎందుకు పెట్టావని, యా నన్ను నామినేట్ చేశాడు కాబట్టి అని చెప్పేసి మానస్ అనడం జరిగింది అనమాట. నామినేట్ చేశాడు అంటే అరే ఎప్పుడో థర్డ్ వీక్లో జరిగింది తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాడు రా, యాక్చువల్గా విశ్వాకి నాకు ఎటువంటి ఇది లేదు, నన్ను ఎందుకు నామినేట్ చేశాడు, సో అందుకు చేశాను అంటే ఓ పాయింటే అయితే అని చెప్పేసి సన్నీ నార్మల్గా ఉన్నాడు. మరి నిన్న శ్రీరామచంద్ర విషయంలో అలా మాట్లాడలేదే, శ్రీరామచంద్రని ఏమన్నాడు, మొత్తం నువ్వు ఫ్లిప్ అయ్యావు ఒక నిమిషానికి, అంటే ఒక రౌండ్కి ఇంకో రౌండ్కి వేరే వేరే డెసిషన్స్ తీసుకున్నావు అంటే అందరికీ అవే ఉంటాయి కదా లోపల, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కదా, అంటే ఈ పర్సన్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. మరి అక్కడ శ్రీరామచంద్రన్ నువ్వు అది నీ ఆటలే బాయ్ అని చెప్పేసి వదిలేయచ్చు కదా. ఇదే తేడా అనమాట హౌస్ మొత్తంలో అందరికీ కూడా. శ్రీరామచంద్ర స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి మైండ్కి బాగా ఎక్కింది వాళ్ళకి. సో ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ ప్రొవోక్ చేద్దామా, ఎక్కడ అతని గేమ్ని డౌన్ చేద్దామా, ఎక్కడ జనాలకి ఇతను రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేద్దామని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే రవి కూడా బయలుదేరాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్లో ఆ రచ్చలో చూస్తుంటే రవి తీసుకున్న డెసిషన్, అఫ్ కోర్స్ రవి అందరితో కూడా మంచిగా వెళ్ళాలనుకుంటాడు, అది రవి గేమ్. మరి ఇప్పుడు శ్రీరామచంద్ర అలాగే మంచిగా ఒకవేళ మానస్ నన్ను నామినేట్ చేశాడు కాబట్టి, మానస్ నన్ను ఆ రౌండ్కి నన్ను కాపాడాడు కాబట్టి నేను కాపాడాను అనడంలో తను ఎందుకు తీసుకోలేకపోతున్నాడు, ఇదే తేడా అనమాట. మనం చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అది ఎంత తేడా చేస్తున్నారు శ్రీరామచంద్ర విషయంలో అందరూ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి హైలైటెడ్ పాయింట్స్. నెక్స్ట్ వీళ్ళు మోజ్ రూమ్లో వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటే అక్కడ షణ్ముఖ్ అంటాడు కాజల్తో, అరే రే దెబ్బలాడుకుంటారు లోపల అంటే, అరే వెళ్దామా చూద్దామంటే, నో వెళ్ళొద్దు, మనం ఇక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేద్దామంట షణ్ముఖ్. అతని యొక్క యాటిట్యూడ్ ఏంటి అనేది గమనించండి. ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే అబ్బా సూపర్ ఉందిరా స్వామి అనుకుంటున్నాడు అనమాట. నాకైతే నవ్వొచ్చింది అతను మెంటల్ అంటే ఏ విధంగా థింక్ చేస్తాడు అనేది. ఇప్పుడు యాక్చువల్గా వెళ్ళి లేదు అంటే షణ్ముఖ్కి తెలుసు అక్కడ తను తప్పు చేశాడు కదా, సంచాలక్ కింద మానసని సెలెక్ట్ చేసుకొని రవిని సెలెక్ట్ చేసుకోలేదు. అక్కడ శ్రీరామచంద్ర అంటే కరెక్ట్ పాయింట్స్ పెడతాడు, అక్కడ ఆన్సర్ చేయలేడు కాబట్టి వెళ్లకుండా కూర్చున్నాడు అని నాకైతే అనిపించింది అనమాట.
నెక్స్ట్ సన్నీ సిరి కన్వర్జేషన్ ఎప్పుడు టాస్క్ ఏంటంటే అరే మామ రావణ రావణ అసుర అసుర అని చెప్పి సాంగ్ వచ్చింది. ఒకవేళ దేవతలు రాక్షసులు ఉంటారేమో దీపావళి కూడా, కాబట్టి నువ్వు ఎవరి సైడ్ ఉంటావంటే సిరి వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఎటువంటి థాట్ లేకుండా నేను రాక్షసులనే సెలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అరే చూడరా రెండో థాట్ లేకుండా ఎలా చెప్పేసి వెళ్ళిపోతుందో అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా అవుట్ సైడ్ ఎక్సలెంట్గా చూసి ప్రిపేర్ అయ్యి వచ్చారనేది క్లియర్ కట్ అనమాట. ఎందుకంటే సిరి అంది నెగిటివ్ తీసుకుంటేనే మనం ఎక్కువ బయట జనాలకి కనెక్ట్ అవుతాము అని చెప్పేసి అనమాట. నెక్స్ట్ కాజల్ వచ్చి నువ్వేంటంటే నేను రాక్షసున్నే అని చెప్పేసి సన్నీ అంటం జరిగింది. ప్రతి ఒక్కడికి ఏంటంటే ఫుటేజ్ బయట జనాలకి ఎలా 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 కనపడాలి, ఇలా అయితే ఇలా కనపడతాం అనేది మైండ్ సెట్ చేసుకొని వచ్చారు అనిపించింది. ఇంకా నాకు జెర్సీ విషయంలో అయితే భలే నవ్వు వచ్చింది. టాస్క్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు స్ట్రాటజీస్ వేసుకునేటప్పుడు ఫస్ట్ సీజన్లో నవనీత్ చేశాడనమాట. ఇది అక్కడ ఒక టాస్క్లో గోల్డ్ నోటితో తీయాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి జెస్సీ వచ్చి ఈరోజు చెప్పడం అనేది జరిగింది. సో నేను నవ్వుకోలేక చచ్చాను అక్కడ సన్నీ వచ్చి అరే బాబు ఆపరా బాబు దాన్ని అని చెప్పడం. సో అంటే పింకీతో గోల్డ్ తీపిచ్చండి, పింకీ తీయదు అని చెప్పేసి. సో అంటే ఎవరికి వాళ్ళు స్ట్రాటజీస్ వేసుకుంటున్నారు అంటే ప్లాన్స్ అక్కడ, అది తప్పేం లేదు, కాకపోతే నవ్వు వచ్చింది అనమాట నాకైతే. నెక్స్ట్ క్విట్ దాంట్లో వచ్చేసరికి ఇద్దరు ఎవరు క్విట్ అవ్వలేదు, రెండు గ్రూప్స్ కూడా ఒక్కొక్క పాయింట్ వచ్చింది. కాకపోతే టెండర్ విషయంలో వచ్చేటప్పటికి విలన్స్ టీం ఆల్రెడీ 2 తాళాలు లోపల పెట్టడం జరిగింది. విలన్స్ హీరోస్ టీం వచ్చేటప్పటికి ఒక తాళం కూడా లోపల పెట్టలేదు, కానీ లోపల ఆల్రెడీ విశ్వ తాళం పెట్టేసి వచ్చేయడం జరిగింది. అక్కడ మానస్ వెళ్ళినప్పుడు ఆ తాళాన్ని తీసి పక్కన పడేసి మానస్ వాళ్ళ తాళం పెట్టాడు అక్కడ. మరి బిగ్ బాస్ విశ్వ పెట్టిన తాళాన్ని క్యాలిక్యులేట్ చేస్తాడా, మరి మానస్ వాళ్ళు పెట్టిన తాళం అంటే రెడ్ టీం పెట్టిన తాళము క్యాలిక్యులేట్ చేస్తాడా అనేది రేపు ఎపిసోడ్లో చూడాలి మనం. కాకపోతే రేపు ప్రమోలో మనకి చూపించింది ఏంటంటే కొంచెం ఎమోషన్స్, అది మానస్ ప్రీ ప్లాన్డ్గానే పింకీని పక్కన పెట్టడానికి ట్రై చేస్తున్నాడా అనిపించింది ప్రమోలో. ఎందుకంటే పింకీ ఏదో మాట అంటే నువ్వు అలా మాట్లాడమాక, నువ్వు అలా మాట్లాడితే పక్కన వాళ్ళని టోటల్గా ఏదో శాపం పెట్టినట్టు, అంటే వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం అన్నట్టుగా ఏదో సంథింగ్ ఒక వర్డ్ అనేటప్పటికి పింకీ అక్కడ కొంచెం హర్ట్ అయ్యి ఇలాంటి వర్డ్ నేను ఎప్పుడు వినలేదబ్బా, నాశనం అయిపోతారు వాళ్ళు అని చెప్పేసి మానస్ అనడం. నేను ఇలాంటిది అసలు ఎప్పుడు నీ దగ్గర నుంచి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి పింకీ బాధపడుకుంటా లేచి వెళ్ళిపోవడం అక్కడ. నెక్స్ట్ షణ్ముఖ్ అండ్ సిరి మధ్య అక్కడ సిరి నాకు తెలిసి బెడ్రూమ్లో అన్ని బట్టలు తీసేసి రాక్షసుల టీం ఇచ్చారు వాళ్ళకి, కానీ ఆ పనులు చేయమని ఇవ్వలేదు. యాక్చువల్గా హీరోస్ అండ్ రాక్షసులు అంటే బిగ్ బాస్ వాళ్ళకి సెలెక్ట్ చేస్తాడు, పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఒక గ్రూప్ని. బట్ సిరి అక్కడ ఏం చేసిందంటే రాక్షస గ్రూప్ కాబట్టి మేబీ వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏమన్నా లోపల అన్ని బట్టలు తీసి చెల్లా చెదురు చేసింది. అక్కడ షణ్ముఖ్ వచ్చేసేటప్పటికి వెళ్ళి నువ్వు అవన్నీ క్లీన్ చెయ్యి అంటే నేను చెయ్యను అంటే షణ్ముఖ్ వచ్చేటప్పటికి అది నీ క్యారెక్టర్ అనమాట అన్నాడు. బట్ క్యారెక్టర్ అనేటప్పటికి కొంచెం సిరికి కొంచెం చాలా బాధ అనిపించింది. అక్కడ రవి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి చూశాడు, కానీ ఇది నాకు సిరికి సంబంధించింది, నువ్వు రావద్దు రవి అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ సిరి అక్కడ కొంచెం ఓవర్గానే రియాక్ట్ అయినట్టు అనిపించింది. ఏడుపు అండ్ ఎవరి కోసం నేను ఇక్కడికి రాలా, నా గేమ్ నేను ఆడుకోవడానికి వచ్చా, అసలు గేమ్ కన్నా ఈ దెబ్బల కన్నా నీ మాటలే నాకు కొంచెం ఎక్కువ హర్ట్ అవుతున్నాయి అని చెప్పి ఈ రోజు నుంచి నాకు ఎవరూ అవసరం లేదు. అఫ్కోర్స్ వీళ్ళ గొడవ మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నదే, అది ఫుటేజ్ కోసం చేస్తారని నేను ఆల్రెడీ చెప్పాను. సో నాకేమీ పెద్దగా తేడా అయితే అనిపించలేదు, బట్ చూడాలి రేపు ప్రమోలో ఏ విధంగా ఉంది అనేది. సో ఫ్రెండ్స్ ఇది రివ్యూ. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి. నచ్చలేదా రివ్యూ డిస్లైక్ కొట్టండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అన్సీన్లో మనకి తెలిసి అంటే నేను ఆల్రెడీ అన్సీన్ చూసి చేస్తూ ఉంటాను రివ్యూని, బట్ ఈరోజు మెయిన్ రివ్యూనే చేసేసాను. అన్సీన్లో ఇంకా చాలా వరకు కనెక్టివిటీ పాయింట్స్ ఉంటాయి. రేపు మళ్ళా చూసిన తర్వాత అన్సీన్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇంకొక రివ్యూతో మీ ముందుకు వస్తుంది మీ గాయత్రి. టిల్ దెన్ బై బాయ్.